హలో మై డియర్ పీపుల్, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో మష్రూమ్ క్యాప్సికమ్ పులావ్ మీకోసం. చికెన్ తినకూడదంటున్నారు, మటన్ ధరలు అమాంతం పెరిగిపోయినాయి, చికెన్ వైరస్ వచ్చేసి తినాలన్నా మనం బెరకేస్తుంది, భయం వేస్తుంది ఒకవేళ తినమని చెప్పినా కూడాను. సో ఇప్పట్లో మనం చికెన్ ముట్టే పని లేదు. అలా అని మనం మటన్ కూడా తెచ్చుకోలేం కదా, మనం బడ్జెట్ సహకరించదు కదా. సో మనం నాన్ వెజ్ తినకుండా ఉండలేము. అలా అని దాన్ని రీప్లేస్ చేస్తూ ఈరోజు మీకోసం మష్రూమ్ పులావ్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇన్ డీటెయిల్డ్గా చూసేయండి, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మష్రూమ్ని క్లీన్ చేద్దాము. మష్రూమ్ పైన పీల్ నీట్గా తీసేస్తే వైట్గా వచ్చేస్తుందండి. దానిపైన డస్ట్ కానీ లేదు అంటే ఏదైనా సరే బ్యాక్టీరియా కానీ ఇన్సెక్ట్స్ కానీ ఏవైనా ఉండొచ్చు కదా. ఎందుకంటే మట్టిలో పెరుగుతుంది, అడవుల్లో పెరుగుతాయి, ఎక్కువ పొదల్లో పెరుగుతూ ఉంటుంది. సో ఎక్కువగా క్రిములు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. చిన్న చిన్న కీటకాలు అయితే సుస్సు కూడా వేస్తాయి కదా, మేకలు అవి ఇవి వెళ్ళినప్పుడు. నిజమండి బాబోయ్, నేను నిజమే చెప్తున్నాను, వినండి. అందుకోసమే ఇలా నీట్గా పీల్ చేసేసారనుకోండి, పైన ఉన్న పొట్టంతా వచ్చేస్తుంది అనమాట. చక్కగా పైన ఉన్న పొట్టంతా తీసేస్తే మనకున్న ఈ సందేహాలన్నీ క్లియర్ అయిపోతే మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. మనకు కూడా అమ్మయ్య మనం తినొచ్చు ప్రశాంతంగా తృప్తిగా అన్న భావన కూడా ఏర్పడుతుంది. సో అందుకని పైన ఇలా వాటర్తో క్లీన్ చేయకుండా నీట్గా ఇలా పైన ఉన్న స్కిన్ని తీయండి. ఎంతోసేపు పట్టదండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మనం జస్ట్ చాక్తో ఇట్లా రఫ్ జస్ట్ స్మూత్గా ఇలా అంటే వచ్చేస్తుంది. లేదంటే మన ఫింగర్ నెయిల్తో కూడా తీసేయచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఒక 10 minutes టైం పడుతుంది అంతే, ఎక్కువ ఉంటే కనుక క్వాంటిటీ. సో మనం అన్ని డౌట్స్ ఉంచుకొని తినాలా వద్దా ఇది ఉంటుంది కదా, మళ్ళీ తినేటప్పుడు ఒక ఆలోచన. తింటాము, తినకుండా అయితే ఉండము. చాలామంది కొంటూ ఉంటాను కదా, ఒక్కొక్కసారి నాకు వెళ్ళినప్పుడు ఒక చోట తినాలంటే బయట కర్రీస్ తెచ్చుకున్నా ఎలాంటి డౌట్, వాళ్ళు బాగా క్లీన్ చేశారా లేదా, వాళ్ళు బాగా కడిగారా లేదా, పైన ఉన్న స్కిన్ తీసారా లేదా, అది ఈవెన్ నాన్ వెజ్ చికెన్ ఆర్ మటన్ ఏదైనా సరే ఇలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి కదా బయట షాప్స్లో తెచ్చుకున్నప్పుడు కర్రీస్. సో మనం ఇంట్లో చేసుకుంటున్నప్పుడు ఇట్లా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకో, ఈ డౌట్ ఉండదుగా, క్లారిటీగా ఉంటుందిగా మన బ్రెయిన్. సో అందుకని ఇలా నీట్గా క్లీన్ చేసేయండి. అందులోనూ మష్రూమ్స్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మష్రూమ్స్ తినడం వల్ల మీకు ఈ మష్రూమ్స్ తింటుంటే మటన్ తిన్నంత ఫీలింగ్ వస్తుంది. తినేటప్పుడైతే అంత చక్కగా ఉంటుందన్నమాట రెసిపీ అయితే. క్లీన్ చేసినాక చూసారా ఎంత వైట్గా నీట్గా ఉందో, బాగుంది కదా. సో అందుకని క్లీనింగ్ ప్రాసెస్ అనేది నీట్గా ఉందనుకోండి, మనం ఏ టెన్షన్ పడక్కర్లేదన్నమాట. నెక్స్ట్ అయితే మనం ముక్కలుగా కట్ చేసేసుకుందాము. చూసారా చక్కగా మష్రూమ్స్ని ఇలా కట్ చేసుకుంటే మనకి చాలా బాగుంటాయి అన్నమాట తినడానికి. ఆ షేప్ చూడటానికి బాగుంటుంది, అలాగే తినేటప్పుడు కూడా బాగుంటుంది. అలాగే మష్రూమ్స్ అనేవి మనకి హై క్వాలిటీ ప్రోటీన్స్ని ఇస్తుందండి. అండ్ లో ఫ్యాట్ ఉంటుంది, అండ్ అధికమైన ఫైబర్ ఉంటుంది అనమాట, రిచ్ ఇన్ ఫైబర్. సో మనకి చాలా హెల్త్కి మంచిది, హార్ట్కి కూడా చాలా మంచిది అనమాట. అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా పెడుతున్నాను మీకు. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, పుదీనా మెయిన్ మస్ట్ కదా. అందులోనూ మనం క్యాప్షన్లోనే ఉంది, టైటిల్లోనే మష్రూమ్ క్యాప్సికమ్ అని. సో క్యాప్సికమ్ ఎప్పుడు వేస్తున్నానో కూడా మీరు వీడియో మొత్తం ఫుల్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తూ మీరు చేసేయచ్చు సింపుల్గా. అలాగే బిర్యానీ స్పైసెస్ కూడా తీసుకున్నాం కదండి. స్టవ్ మీద ఒక బాండి పెట్టి చక్కగా ఆయిల్ వేసి సరిపడా 2-3 tablespoons, తర్వాత మసాలా దినుసులు వేసేసి కొంచెం వేగిన తర్వాత మన ఆనియన్స్ కూడా వేసి వేయించేసుకుందాము. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేలా ఆనియన్స్ వేయించుకోవాలి కదా, అప్పుడు మనకి టేస్టీగా ఉంటాయి అన్నమాట.
కాజు కూడా వేసుకున్నాను, మీరు కూడా వేసుకోండి ఉంటే, లేదంటే నాట్ నెసరీ అన్నమాట. దీనికి ముందైతే మనం బియ్యం నానపెట్టుకోవాలండి. మనం ఎంతైతే తీసుకున్నా అంత క్వాంటిటీ. నేనైతే నార్మల్ రైస్ చూపిస్తున్నాను మీకు. మీరు కూడా బాస్మతి తీసుకోండి, లేదంటే నార్మల్ రైస్ తీసుకోండి, నాట్ ఏ ఇష్యూ. కడిగి పెట్టేసి పక్కన పెట్టేస్తే నానతాయి కదా, ఒక 10 minutes అలా పక్కన పెట్టేస్తే. సో ఆయిల్ ప్లస్ గీ వేసుకుంటే బాగుంటుందండి. గీ నా దగ్గర అయిపోయింది, హోమ్ మేడ్ గీ. నేను పక్కన ప్రిపేర్ చేస్తున్నాను అనమాట బిర్యానీ. యాక్చువల్లీ ఈ పులావ్ అనేది మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నారు చూడండి, నేను తనకి హెల్ప్ చేస్తున్నాను అనమాట, అందిస్తూ ఉన్నానన్నీ. సో గీ కావాలి కదా అని లాస్ట్లో అయినా సరే టాపింగ్ చేసేటప్పుడు గీ వేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది కదా. సో అందుకని నేను గీ చేస్తున్నాను అనమాట పక్కన. ఎప్పుడైనా హస్బెండ్స్ వంట చేసేటప్పుడు చూడండి, మనం ఏదైనా చెప్పామనుకోండి వాళ్ళు ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. పచ్చిమిర్చి ఫస్టే నేను 2గా చీలిక పెట్టుకోమని చెప్పానండి. లేదు నేను ఇలాగే కట్ చేసుకుంటాను అన్నారు. తర్వాత వేసేటప్పుడు మళ్ళీ మధ్యలో చీలిక పెట్టుకొని వేసుకుంటున్నారు. మనం చెప్తే వాళ్ళకి నచ్చదు. ఎప్పుడైనా వైఫ్ ఏదైనా చెప్తే హస్బెండ్స్కి నచ్చవు, ఎందుకో మరి. ఈగో సాటిస్ఫై అవ్వదనుకుంటా వాళ్ళకి. వంట అయితే ఫాస్ట్గా చేసేస్తారు, కానీ పక్కన క్లీనింగ్ ఉంటుంది చూసారా, అది గంటల తరబడి మనం చేయాలన్నమాట. మళ్ళీ మేము ఫాస్ట్గా చేసేస్తాం, మీరు ఎందుకు చేస్తారు, అన్ని గంటలు గంటలు చేస్తారంటారు వంట. ఇంతలో మనకి సాఫ్ట్గా ఆనియన్ కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా నూరింది బాగుంటుంది. పచ్చివాసన పోయే వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం వేసిన తర్వాత అలా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉంటే చక్కగా ఈవెన్గా కుక్ అయిపోతుంది, పచ్చి వాసన అంతా పోతుంది అనమాట. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటోని వేసుకుందాము. నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను అనేది వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా సింపుల్ ప్రాసెసే, మీకు ఇన్ డీటెయిల్గా పెట్టాను. ప్రాసెస్ మొత్తం, కుకింగ్ మొత్తం పెట్టాను అనమాట. పూర్తిగా చూడండి, మనకి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. మష్రూమ్స్ చాలామంది తినరు కదండి. కొంతమంది ఎలా వండుకోవాలో తెలియక చాలామంది వండుకోరు. ఏముంటుందిలే దీనిలో, దీని బదులే చికెను మటనో తెచ్చుకుంటే సరిపోతుంది కదా అనుకొని కూడా తినని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది లో ఫ్యాట్ అండి. డైట్ చేసే వాళ్ళకైనా సరే, నాన్ వెజ్ తినని వాళ్ళైనా సరే. ఇప్పుడు ఎలాగో నాన్ వెజ్ తినే పరిస్థితుల్లో మనం లేం కదా బయట ఉన్న వైరస్లతో. సో మనకి నాన్ వెజ్ తిన్న తృప్తినిస్తుంది ఈ మష్రూమ్ పులావ్. సో మీరు కూడా ట్రై చేయండి. పుదీనా కొత్తిమీర కూడా మంచిగా నీళ్ళల్లో జాడించి వేయండి. మంచి టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట, బాగుంటుంది. నీళ్ళల్లో ఇలా జాడించడం వల్ల ఆకుకూరలు అనేది చక్కగా దానిలో ఉన్న డస్ట్ అంతా కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకే జాడించి వేయమనేది. ఆయిల్ సరిపోక మళ్ళీ వేసుకున్నారనమాట మా హస్బెండ్. టొమాటోస్ అవన్నీ వేసారు కదా, ఎందుకంటే ఫస్ట్ గీ వేసుకున్నట్టయితే ఈ పని ఉండేది కాదు. నేను గీ అప్పటికి ప్రిపేర్ చేయలేదన్నమాట. అందుకోసం వెయిట్ చేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకున్నారు. నేను పక్కన పెట్టాను అన్నమాట. ఇప్పుడే 2వ స్టవ్ మీద పెట్టాను. వెన్నపూస తీసి, సరే లాస్ట్లో వేద్దులే టాపింగ్ చేద్దు అని. అందుకని ఏం ఉన్నాయో ఏం లేవో చూసుకొని అన్ని దగ్గర పెట్టుకోవాలన్నమాట ఇలాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు. బట్ నో ఇష్యూ అన్నమాట, అన్ని టైంకి అన్ని అడ్జస్ట్ అయిపోయినాయి. ఈ సమయంలో మనం క్యాప్సికమ్స్ వేసుకుందామండి. గ్రీన్, ఎల్లో, రెడ్ క్యాప్సికమ్ అన్నమాట. కలర్ఫుల్గా ఉంటుంది చూడటానికి. అసలు గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ఆ టెక్స్చరే మారిపోతుంది అన్నమాట మొత్తం. అసలు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ క్యాప్సికమ్ వేసుకుంటే.
మీరు ఎప్పుడైనా ట్రై చేయండి పులావ్లో, కానీ ఏ పులావ్లో అయినా సరే మనం అడిషనల్గా ఈ క్యాప్సికమ్ అనేది యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, కలర్ఫుల్గా చేంజ్ అయిపోతుంది అనమాట డిష్ అనేది. పిల్లలైనా ఎవరైనా పెద్దలైనా చూడటానికి ఫస్ట్ ఇంపుగా ఉంటేనే కదా, మన కళ్ళకి ఇంపుగా ఉంటేనే కదా మన నోట్లోకి వెళ్తుంది. మన కంటికి నచ్చాలి, మన కంటితో చూస్తేనే తెలిసిపోతుంది డిష్ బాగుందా లేదా అనేది. అవును కదా, నేనైతే అలాగే నా కంటికి నచ్చింది అంటే బాగుంది అనిపిస్తే అది నోట్లోకి వెళ్తుంది అనమాట, ఓకే అనిపిస్తుంది. అదే బాగా కంటికే నచ్చలేదు అనుకోండి, అది ఒకవేళ నోట్లో పెట్టుకున్న సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. మనకు చూస్తేనే తెలిసిపోతుంది ఆ డిష్. తర్వాత మనకి మష్రూమ్ కూడా వేసుకున్నామండి. చూసారా మష్రూమ్ ఎంత బాగున్నాయో చూడటానికి. కట్ చేసిన దాన్ని 2 కళ్ళులా కనిపిస్తున్నాయి కదా, కట్ చేస్తే మనం 1 పీస్ అనేది 2 ఐస్ లా కనిపిస్తున్నాయి దానికి నాకైతే చూస్తుంటే. చక్కగా మనం వేసుకున్న వెజిటేబుల్స్, మష్రూమ్ అన్నీ కూడా ఇలా మిక్స్ చేసేసుకుంటే మొత్తం కలయబెట్టేస్తే చక్కగా మిక్స్ అయిపోతాయి, చక్కగా కుక్ అవుతాయి. పచ్చి బఠానీ కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే. గ్రీన్ పీస్ అంటే ఇవి గ్రీన్ పీస్ అండి, నానపెట్టుకునేవి కాదు, మామూలు గ్రీన్ పీస్ అనమాట. ఫ్రెష్గా అప్పుడే తీసాను నేను, తీసుకొచ్చినవి వలిచి వేసాను అనమాట. మనకి తినేటప్పుడు గ్రీన్ పీస్ కానీ క్యాప్సికమ్, మష్రూమ్ పెట్టుకొని తింటుంటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అదిరిపోతుంది. ఇప్పుడు స్పైసెస్ వేసే టైం వచ్చేసిందో, చక్కగా చిటికెడు పసుపు వేసేసుకోండి, టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. ఎప్పుడైనా సరే కారం అనేది మన చాయిస్, మేము ఎంత వేసాం అనేది కాదు, మీరు ఎంత తినగలరు అనేది చూసుకొని వేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే బిర్యానీ అనగానే మనకి మెయిన్గా స్పైసెస్లో గుర్తొచ్చేది ఏంటిది? గరం మసాలా, బిర్యానీ మసాలా. ఈ 2 యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది నెక్స్ట్ లెవెల్ కదా. ఆ బిర్యానీ స్మెల్ కానీ ఏదైనా కానీ మనకి మంచిగా వస్తుంది కదా వేయగానే. సో అవి కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి చక్కగా మిక్స్ చేయండి. కొంచెం ఇందాక పెప్పర్ వేశారనమాట, బ్లాక్ పెప్పర్. అలాగే ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాము. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. స్పైసెస్ తినలేని వాళ్ళు తక్కువ వేసుకోండి, తినగలిగే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఇందాక బ్లాక్ పెప్పర్ వేసాము, ఇప్పుడు గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా అన్నమాట వేసి చక్కగా కలియబెట్టండి ముక్కలకి పట్టేలాగా. ముక్కలకి ఉప్పు, కారం, పసుపు ఇదంతా చక్కగా పడితే టేస్ట్ బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట. ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ ఏదైనా సరే ఉప్పు కారం సరిపోతే చాలు, వెళ్ళిపోతుంది అలాగా నోట్లోకి, కడుపులోకి. సాల్ట్ వేసుకోండి, సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒకవేళ మనకి సరిపోతే లాస్ట్లో వాటర్లో యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసుకొని. ఇప్పుడు మీరు సరిపడా అంత వేసుకోండి, కావాల్సినంత. చక్కగా కలియబెట్టండి, మిక్స్ చేయండి. మష్రూమ్స్ అనేవి మనకి హార్ట్కి చాలా హెల్ప్ అవుతుందండి, గట్ హెల్త్కి కూడా చాలా ఎనర్జీని ఇస్తుంది. ఎందుకంటే లో ఫ్యాట్ కదా, డైట్ చేసే వాళ్ళకి బాగుంటుంది అన్నమాట, మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది మనకి మష్రూమ్ అనేది మనం డైలీ కొంత పోర్షన్స్తో తీసుకోవచ్చు రెగ్యులర్గా. ఎందుకంటే ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, కానీ సమ్ పోర్షన్లో తీసుకోవడంలో లో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి హెల్త్కి మంచిది. అండ్ క్యాన్సర్ ఉన్న కారకాలు ఉంటాయి కదండి, ఆ వాటిని కూడా
రెడ్యూస్ చేస్తుంది అన్నమాట, పెంచకుండా. సో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఇట్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్. అందుకని ఇది చాలా హెల్దీ అని చెప్తున్నాం. ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్, బి విటమిన్ ఉంటుంది కదా మష్రూమ్లో, అందుకోసం. హార్ట్ డిసీజెస్కి రాకుండా అన్ని డయాబెటీస్కి కూడా హెల్ప్ అవుతుంది. అందుకనే ఎక్కువ కూడా మనం మంచి ఆహారం తీసుకుంటే, ఇంట్లో చక్కగా వండుకొని తీసుకుంటే మన హెల్త్ని కూడా చక్కగా మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు చక్కగా వాటర్ వేసుకొని, మీకు వాటర్ అనేది నేను 3 cups ఆఫ్ రైస్ తీసుకున్నానండి. 3 cups ఆఫ్ రైస్కి 1 కప్పుకి 2 cups వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కదా, మనకి బాస్మతి రైస్ అయితే 1.5 సరిపోతుంది. అది కూడా ఇప్పుడు రైసెస్ని బట్టి ఉంటుందండి. కొన్ని రైస్ ఏంటంటే మనం 1.5 గ్లాస్ వేస్తే వెల్ కుక్ అయిపోతుంది. ఒక్కొక్క రైస్కి అయితే బాస్మతి అయినా కూడా 2 cups పడుతుంది. సో అందులో నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 cups పట్టాయి అనమాట. 1 కప్పు రైస్కి 2 cups ఆఫ్ వాటర్. సో చూసుకొని వేసుకోండి. ఇది మనం మధ్యలో అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. మనకి నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత, ఇంకా ఎసరంత పోయిన తర్వాత కింద ప్యాన్ పెట్టుకుంటే మనకు అడుగంటకుండా ఎగిరిపోతుంది అనమాట. సిమ్లో పెట్టుకుంటే పైన వెయిట్ పెట్టేసుకోండి. చక్కగా రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ చూసారా, రెడీ అయిపోయింది అనమాట. మనకి రైస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు, సింపుల్ అండ్ టేస్ట్ డెలీషియస్ అనమాట. మీరు కూడా ప్రిపేర్ చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. దీనికి రైతాతో సర్వ్ చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.